ఏ క్షణము ఏమి సంభవిస్తుందో అనేది ఎవరికి తెలియదు. కానీ దేవుని కృపలో మనము భద్రపరచబడి మరి ఈరోజు ఈ విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన సన్నిధానంలో ఆయనను స్తుతించి కనపరచడానికి ప్రభు మనకి గొప్ప అవకాశం ఇచ్చినారు అని అంటే కేవలము ఆయన మనల్ని ప్రేమించడం బట్టి ఆయనే మనను ప్రేమిస్తూ ఉన్నారు. కనుక మనము ప్రతి సమయంలో దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ మనసులో ధ్యానం చేసుకుంటూ మన సమయాన్ని గడపడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎందుకంటే లోకంలో ఉన్న లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన విధానాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అవి మనలను ఆకర్షించి ప్రభు యొద్ద నుండి మనలను మళ్ళించే ప్రయత్నాలు అవి చేస్తాయి, మనం చేయము. కానీ అయితే మనం ఎప్పుడైతే బలహీనముగా ఉంటామో వాటికి లోబడి మనము ప్రభు నుండి కొంచెం మళ్ళించే అంటే మళ్ళీపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విధానంలో మనం వెళ్ళకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో మనము బలముగా ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నము చేయాలి. ఈరోజు సేవకుల గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. చాలా ఈ వాక్యాన్ని కొంచెం మనం ఆలోచన చేయాలి. క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ రాస్తూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆ సేవకులను గురించిన ఆలోచన వారిలో వేరే వేరే విధాలుగా ఉన్నాయి. సంఘములో సేవకుని గురించిన ఆలోచనలు, భావనలు, వారి ఉద్దేశాలు వేరువేరుగా ఉండడాన్ని బట్టి ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాయవలసి వచ్చింది. ఈనాటి కాలంలో కూడా సంఘాలలో సేవకుని గురించిన ఆలోచనలు వేరే వేరే విధముగా ఉంటూ ఉన్నాయి. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కనుక, మీరందరూ ఒకటే కనుక, మీరందరి భావాలు ఒకే విధంగా ఉంటాయి కనుక వేరే ఆలోచనలు లేకపోవచ్చు. కానీ ఇతర సంఘాలకు మనం వెళ్ళినప్పుడు, ఇతర విశ్వాసులను మనము కలిసినప్పుడు, ఇతరుల యొక్క భావజాలాలు మనం తెలుసుకున్నప్పుడు వేరే వేరే విధానాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనము పైకి అందరము ఒకే విధముగా ఉండవచ్చు, కానీ లోపల యొక్క ఆలోచనలు, దేవుని సేవకుని గురించిన ఆ విషయాలు వేరే వేరుగా ఉండవచ్చు. ఈ విషయాన్ని కొంచెం మనం గమనించాలి. మనము అనగా సేవకులైన వారు దేవుని సేవకులు వీరు అని గమనించాలి. సంఘం మనుషుల సేవకులు కాదు. మనుషుల సేవకులు ఉన్నారు, ప్రజా సేవకులు ఉన్నారు. ఎవరండి ప్రజా సేవకులు? రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీకు సేవ చేయడానికే మేము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం, మేము ప్రజా సేవ చేయడానికి మేము పూనుకున్నాం, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మిమ్మల్ని పైకి దారిద్ర్యతలో నుండి ఉన్నత స్థానంలోనికి తీసుకుని వెళ్తాం అని వాళ్ళు గద్దెలు ఎక్కేటంత వరకే మాటలు ఉంటూ ఉన్నాయి. గమనించాలి. నేను వాళ్ళని విమర్శించడం లేదు, కించపరచడం లేదు. ప్రజా సేవకులు ఎవరు, దేవుని సేవకులు ఎవరు అనే విషయాన్ని మీకు అర్థం కావడానికి ఆ విషయాన్ని చెప్తున్నాను. వారు ఎప్పుడైతే ఆ ఎలక్షన్లో నెగ్గారో వారు చెప్పిన మాటలన్నీ ప్రక్కన పెడతారు.
వాళ్ళు ఖర్చు చేసిన దానికంటే అధికమైన ఆ ధనాన్ని పోగు చేసుకోవడానికి వారి ప్రయత్నము చేస్తారు. తప్పు చెప్తున్నానంటారా? కళ్ళకి కట్టినట్టుగా చిన్న పిల్లోడు కూడా విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. వాడు ప్రజా సేవకులు, ప్రజలకు సేవ చేస్తున్నారో లేదో తర్వాత విషయం. కానీ వాళ్ళు చేసే విధానము, ఆలోచించే విధానము మనం కొంచెం పరిశీలన చేస్తే వాళ్ళు ప్రజా సేవకులుగా కనబడుతున్నారు. ప్రజా సేవకులముగానే మేము ఉన్నాము అని వారు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు అని అంటే, క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు, అంటే గృహాలను కట్టేవారముగా, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకునేవారముగా, మేము క్రీస్తుకు సేవ చేసేవారముగా మేము ఉన్నాము, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ మాటల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సేవకులు ఏమై ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించాలి. చాలా సంఘాలలో సేవకులు పట్టించుకునే సంఘాలు ఉండవు. మీరు చక్కగా మీరు పట్టించుకుంటారు, అన్ని విషయాల్లో మీ పాస్టర్ గారిని ఇన్వాల్వ్ చేస్తారు, వారికి అవకాశం ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సంఘాల్లో ఎలా ఉంటారు అని అంటే, ఆ సేవకుడు వచ్చి వాక్యం చెప్పి పాటలు పాడించి కార్యక్రమాన్ని నడిపించేసి వెళ్ళిపోవాలంటే, ఇంకా ఆయన నోరెత్తి మాట్లాడడానికి లేదు. దాన్ని నడిపించే ఒక బృందం ఉంటారు, ఆ పెద్దలు ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి అని అంటే వాళ్ళందరూ లెక్క పెట్టి ఆయనకి ఇస్తారు. ఆ దాంతోనే వారు పోషించబడాలి, వాళ్ళకి అవసరం లేదు. అయితే ఈనాటి కాలంలో కొంచెం మంచిగా ఆలోచన చేసి వారి అవసరం బట్టి వారు ఇస్తున్నారు అనుకోండి. అయితే ఇండివిజువల్గా సేవ చేసే సేవకులు ఉన్నారు. సంఘం మీదే ఆధారపడి జీవించి వారు దేవుని కొరకే ప్రతిష్ఠించుకొని దేవుని పనిని చేయడానికి వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా సేవలో నిమగ్నమై ముందుకు కొనసాగుతున్న సేవకులు కూడా ఉన్నారు. మరి సేవక బృందముగా పనిచేయుచున్న సేవకుల విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నా, ఒకే ఒక సేవకుడి గురించి నేను మాట్లాడడం లేదు. అయితే మీ సంఘమును కాయచ్చు, మీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు పాటుపడుచున్న మీ సేవకుని గురించిన ఆలోచన భావన మనకి ఎలా ఉన్నది అనేది కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఏమిటి అని అంటే, సేవకునికి వివాహం కావాలి, అంటే భార్య ఉండాలి, తర్వాత బిడ్డలు కావాలి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఖర్చులు వేరే, ఇద్దరుగా ఉన్నప్పుడు ఖర్చులు వేరే, బిడ్డలు కలిగిన తర్వాత అయ్యే ఖర్చులు వేరే. అయితే నేను ఆ మిషనరీస్ గురించి చెప్పడంలా, మిషనరీస్ అయితే ఏయో లెటర్స్ రాసుకుంటారో వాళ్ళకి వస్తాయి, వాళ్ళని గురించి నేను చెప్పడం లేదు. వాళ్ళ భవిష్యత్తుని గురించిన, వారి బిడ్డలను గురించిన ఆలోచనలు వారికి ఉంటాయి. కానీ సంఘం మీదే ఆధారపడి జీవిస్తున్న సేవకుల గురించిన ఆలోచన సంఘము బాధ్యతగా ఉండవలసిన విధి వారికి కలిగి ఉన్నదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఒక సేవకుని గురించి నేను ముందుకు చెప్పి తర్వాత మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగుండెను,
అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చాలమ్మ. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఎవరు అని అంటే సేవకుడు. క్రీస్తు సేవకుడు. యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రకటిస్తూ పరలోక రాజ్య మర్మములను తెలియజేస్తున్న ఈ సేవకుడు ఎక్కడి నుండి పంపబడాలి అని అంటే, ఎక్కడి నుంచి పంపబడాలి? దేవుని యొద్ద నుండి పంపబడాలి. ఇంచుమించు ప్రతి సేవకుడు కూడా దేవుని యొక్క చిత్తంలో లేకపోతే సేవ చేయడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఏదో ఆలోచనతో సేవకు ముందుకు వచ్చినా ఆ సేవ ముందుకు కొనసాగదు. కానీ దేవుని యొద్ద నుండి వచ్చే సేవకుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన సేవకుడు ఆ వెలుగును గురించి అంటే ప్రభువైన క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ భూమి మీద దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేసే సేవకుడు. అతడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఆ దినములో మొదటి నుండి బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నని మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. గమనించాలి, ఆ దినములందు బాప్తిస్మమిచ్చి యోహాను. మనం ముందుగా చదువుకున్న ఆ యోహానే ఈ యోహాను. ఈ యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరో చెప్తారా? వెరీ గుడ్. జకరియా, ఎలిజబెత్. వారు పిల్లలు లేకపోయినప్పటికీ దేవుని సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉండగా దేవుడు వారితో మాట్లాడి వారికి ఈ బిడ్డను అనుగ్రహించాడు. ఈయన దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. అనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. తర్వాత 4వ వచనం, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారమై ఉండెను. ఈ వేషం చూస్తే లేక ఈ వస్త్రధారణ, అతను తినే ఆహారాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈనాటి కాలంలో మనకి అసలే ఆయనతో మాట్లాడే ఇష్టం కలగదు. కానీ ఇతడు కేవలం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే నిశ్చయించబడి ఉన్నాను అనే ఆలోచనతో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ప్రజలారా మీరు మారు మనసు పొంది మీ పాపముల నుండి విడుదల పొంది దేవుని వైపు తిరగాలి, మీకు రక్షణ కలుగుతుంది అని ప్రకటించుటలో ఆయన వస్త్రములను కానీ ఆయనకు ఆహారముల గురించి కానీ ప్రత్యేకమైన విధానంలో ఆలోచించిన విధానాన్ని మనం ఇక్కడ చూడడం లేదు. అక్కడ అతనికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో అదే విధముగా ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సేవకులు చాలా చాలా విధాలుగా తయారవుతున్నారు అనుకోండి. ఆ విధంగా తయారవ్వకపోతే సంఘాలు కూడా కొంతమంది ఇష్టపడడం లేదు ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయనతో సహవాసం చేయడానికి కానీ ఇష్టపడడం లేదు. నేను అలా చేయమని అని అనడం లేదు. కానీ సేవకుని గురించిన విషయంలో మనం ఆలోచన చేస్తే అమెరికా వెళితే వాక్యం చెప్పాలంటే టై కట్టాలి, షూ వేయాలి, ఏమంటారు కోట్ వేయాలి పైన, లేకపోతే వారు స్టేజీ ఎక్కనివారు. కొన్ని విధానాలు అలాగే ఉంటాయి.
మరి ఆంధ్రాలో చాలామంది ఇన్సర్ట్ చేసి టై కట్టి చాలా విచిత్రంగా తయారయ్యి సేవ చేస్తూ ఉంటారు. అంటే వస్త్రధారణని నేను విమర్శించడం లేదు, వారి వారి విధానాల్లో ఆ విధముగా ఉంటారు. కానీ వారి యొక్క పనిని వారు మరిచిపోకూడదు. కొంతమంది వారి పనిని మరిచిపోయి వారి వస్త్రధారణ విషయంలో వారి కేవలము జీవన విధానంలో మేము అభివృద్ధి చెందుతున్నామా లేదా అనే ఆలోచనలో వారు ఉంటూ ఉన్నారు. కానీ మరి దేవుని కృపను బట్టి మీకు మంచి సేవకుడు అనుగ్రహించబడ్డా. ఆయన గురించి నేను విన్న మాటలను బట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. దేవుని కొరకు సేవ చేసే సేవకుడుగా మరి దేవుడు ఆయనను ఏర్పాటు చేసి ఉన్నాడనే విషయాన్ని ధైర్యంగా మనం చెప్పుకోగలం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. అది ఏమిటి అని అంటే, మరి సేవకులను గురించిన ఆలోచన మనకి ఏ విధముగా ఉన్నది అనే దాన్ని మనం గురించి ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 27వ వచనం. పదహారవ వచనం, 17వ వచనం. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. గమనించాలి, సేవకుడు తన జీవితాన్ని కాపాడుకోవాలి. సేవకుడు తన కుటుంబం గురించిన బాధ్యతతో జాగ్రత్తగా తన సేవను కొనసాగించాలి. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తున్నాం, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే సంఘమును గురించి కూడా వారు లెక్క చెప్పవలసిన వారుగా అట్టి బాధ్యతతో సేవ వారు చేస్తూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలట? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా అది మంచిది కాదు. వారు దుఃఖముతో పని చేసిన ఎడలా అంటే ఆత్మీయముగా ఎదురయ్యే పోరాటాలు దేవుడు వారికి ఆత్మీయ శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. సేవకుడు ఎప్పుడు కూడా భయపడడు కూడా. నేను సేవకులను గురించి మాట్లాడుతున్నా. కానీ దుఃఖముతో పని చేసిన ఎడలా, దుఃఖము ఎప్పుడు వస్తుంది అంటే సేవకుడు సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి కావలసిన అవసరతలు ఆ సేవలో తీర్చబడకపోతే, వారి సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారి బిడ్డల యొక్క అవసరతలు లేక వారి యొక్క చదువులు వారు కొనసాగించలేకపోతే సేవా పరిచర్యలో సంతోషంగా ఉంటారంటారా సేవకులు? గమనించాలి. అందుకని నేను చిన్న విషయాన్ని, ఇది బైబిల్లో ఉన్నదని నేను చెప్పడం లేదు కానీ మామూలుగా చెప్తున్నా. విశ్వాసులు సేవకుని యొక్క గృహాన్ని దర్శిస్తూ ఉండాలి. సేవకుల గురించిన ఆలోచన మనలో ఉన్నప్పుడు వారిని దర్శిస్తాం. అంటే వారి గృహానికి వెళతాం, వారి ఇంటికి వెళతాం. వెళ్ళి వారు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు. నేను ముందుగా చెప్పాను, పైకి రాసుకుని తెప్పించుకునే సహాయకుల కొరకు నేను మాట్లాడాల. కేవలము దేవుని సంఘం మీద ఆధారపడి దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు పని చేయించిన సేవకుల గురించి నేను చెప్తున్నా. మనం వెళ్ళి చూచినప్పుడు వారికి ఎట్టి అవసరత వారు కలిగి ఉన్నారో, బిడలేక అవసరత ఏమై ఉన్నదో అనే దానిని
మనము గమనించి వారి యొక్క అవసరతను తీర్చడానికి ఒకే ఒకరు చేయాలంటే కష్టమే, కానీ 10 మంది ఒక పనిని చేయాలంటే చాలా సులువు. గమనించాలి, 10 మంది ఆలోచన చేసి సేవకుని యొక్క అవసరతను మనము తీర్చినప్పుడు ఆయన దుఃఖంతో పనిచేస్తాడా, సంతోషంతో పనిచేస్తాడా? సంతోషంతో పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక సంఘము సేవకుని మీద అనగా సేవకుని యొక్క అవసరతలలో బాధ్యత కలిగి ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు అనంటే సేవకుడు దుఃఖముతో పనిచేయడానికి వీలు లేదు. వారు సంతోషముగా పనిచేయాలి అని అంటే సంఘ బిడ్డలందరూ కూడా వారిని గురించిన మంచి ఆలోచన కలిగి ఉండాలి. వారి అవసరతలను గురించిన ఆలోచన వారు కలిగి ఉండాలి. ఇవి ప్రత్యేకముగా ఇచ్చే కానుకలు వేరే, దశమ భాగాలు వేరే, ప్రథమ ఫలాలు వేరే. అయితే ఇవన్నీ కాకుండా వారి యొక్క గృహావసరతలను గురించిన ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు వారు ధైర్యముగా సేవలో ముందుకు కొనసాగగలరని నేను వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. చూడండి, యాహాను బాప్తిస్మం ఇచ్చి యాహాను గురించిన మనం ఆలోచన మనం కొంచెం ముందుకి వెళ్ళినట్లయితే ఆ సేవా పరిచర్యలో ఆయన ఎవరిని లెక్క చేయలేదు, రాజును కూడా లెక్క చేయలేదు. కడకు ఏమి తెచ్చుకున్నాడు అని అంటే పైకి మరణాన్ని తెచ్చుకున్నాడు. రాజుగారు ఆయన మీద ఉండే అభిమానం చొప్పున, ప్రేమను చొప్పున అతన్ని తప్పించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేకపోయింది. అయితే మరొక శాపను గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏలియా గురించిన విషయం మనకు తెలుసు, చాలాసార్లు మనం చదువుతూ ఉన్నాం. ఏలియా రోషము కలిగిన సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇతర దేవతలను గురించి ఆలోచన కలిగి ఎవరైనా సరే నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఈ భూలోకంలో. మీరు నమ్ముతున్న దేవుడు నా దేవునితో సమానుడని మీరు రుజువు చేయగలిగితే నేను నా దేవుని విడిచి మీ దేవుణ్ణి నమ్ముతాను. లేక నా దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడని నేను రుజువు చేస్తాను. మీరు దానిని నమ్మితే మీరు ఆ బయలుదేవతలను విడిచి నా దేవుడైన యెహోవాను దేవుడిగా మీరు అంగీకరించాలి అని సవాలు చేసిన రోషము కలిగిన సేవకుడు ఎవరండి? ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ సేవా పరిచర్యలో ఆయనకు వచ్చిన చాలా శ్రమ ఏమిటి అని అంటే ఎంతో భారముతో ఎంతో దీక్షతో చేసిన ఆ సేవా పరిచర్యలో ఆయనకి విసుగుదల పుట్టింది. ఎంతటి విసుగుదల పుట్టింది అని అంటే ఎందుకు ఈ బతుకు బ్రతకుండా ప్రాణం తీసుకోవడం మంచిదేమో, దేవా ఇంకా నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు, నీవు నా ప్రాణాన్ని తీసుకోనాయనా అని ప్రార్థన చేసిన సన్నివేశాన్ని ఆ భక్తుడైన సేవకుడైన ఏలియా జీవితంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ సన్నివేశాలు నేను గుర్తు చేస్తున్నాను అని అంటే సేవకుడు దేవుని కొరకు ఎంతటి పనినైనా చేయడానికి నిశ్చయించుకుని దేవుని కొరకు బ్రతకడానికి క్రీస్తు యొక్క సేవకుడుగానే కాకుండా సంఘాన్ని భారముతో భరించి లేక ఆ సంఘాన్ని కాయుటలో ఆయన ఎంత అతి జాగ్రత్త కలిగిన వారుగా ఉంటారో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చెప్పుకొని ముగించుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 3వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నవి అన్ని కూడా ఎవరి కొరకు చేశాడండి? దేవుడు మన కొరకే. సమస్తము మనవే, ప్రస్తుతమందున్నవి అయినను రాబోవున్నవి అయినను సమస్తమును మనయే. జీవమైనను లోకమైనను మనవే. అయితే మనము ఎవరి వారము? క్రీస్తు, క్రీస్తు వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు వారముగా ఉన్న మనలను సేవకులు కాపాడుతూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి చేయవలసిన కృషి, శ్రమ సేవడు ఒక బాధ్యతగా చేస్తున్నాడు కనుక ఆయనను గురించిన ఆలోచన మనం కలిగి ఉండడం అది వాక్యానుసారమని ఈ మాటల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. చాలామంది అప్పుడప్పుడు వస్తున్న సేవకులను గౌరవిస్తారు. నిత్యము సంఘము కొరకు ప్రతిదినము ప్రార్థించి కష్టపడి పని చేస్తున్న సేవకుని కొంచెం పక్కకు పెడతారు. అది వాక్యానుసారము కాదు. ఎందుకు అనంటే నిత్యము సంఘము కొరకు ప్రార్థించే సేవకుడు సేవకురాలు ఎవరు అనంటే మీ సంఘాన్ని కాపాడుతున్న, మీ సంఘాన్ని పోషిస్తున్న సేవకుడే. మీ కొరకు కన్నీళ్లు విడిచి ఎట్టి అవసరతలోనైనాను వారు ప్రార్థించి మిమ్మలను దేవునిలో నిలబెట్టడానికి, దేవునిలో బలపరచడానికి వారికి ఉన్న బాధ్యత అప్పుడప్పుడు వచ్చే నాలాంటి సేవకులు కాదు. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు వాక్యానికి సమయం ఇస్తారు, వాక్యం చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నా సంఘం మీద ఉన్న బాధ్యత మీ మీద నాకు ఉండదు. అంటే మీ కొరకు నేను ప్రార్థన చేయడం లేదని కాదు, నేను స్థానిక సంఘ కాపరిని గురించి చెప్తున్న ఈ మాటల్లో ఆయనకున్న బాధ్యత ఇతర సంఘ సేవకులకు ఉండదు. కనుక సంఘమైన మీరు ఎవరి మీద గురి పెట్టాలి అంటే మీ సేవకులు సేవకురాలు వారి యొక్క కుటుంబం మీద మీరు గురిపెట్టి వారిని ఎంతగా మీరు గౌరవించి ఎంతగా ప్రభువులు ఆయనని ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగిస్తారో అంతగా దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు అని ఈ మాటల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. నీ సేవకుడు దుఃఖముతో పనిచేస్తే మనకు మంచిది కాదు. ఆయన సంతోషంతో దేవుని సేవలో ముందుకు కొనసాగే విధముగా వెళ్ళాలి. ఏదంటే సంఘమైన మనము ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి వారిని గౌరవిస్తూ కేవలము గౌరవానికి మనం ప్రాధాన్యమే కాకుండా గౌరవంతో పాటుగా వారి యొక్క అవసరతలలో పాలు పంపులు పొందే సంఘముగా మనం ఉండాలి అని ఈ మాటల ద్వారా మనం హెచ్చరించబడినాం. ప్రభు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ఆమేన్. ఆమేన్.